మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ పై ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. సీఎం రేవంత్ తో సినీ పరిశ్రమ భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సీఎంతో భేటీ ఒక్కరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని, ఇండస్ట్రీ బాగోగుల గురించి దాపరికాలు లేకుండా చర్చించామన్నారు. సీఎం రేవంత్ తో జరిగిన సమావేశంపై ఇండస్ట్రీ సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ సూచించారని దిల్ రాజు తెలిపారు. సామాజిక సంక్షేమానికి సహకారం అందించాలని సీఎం ఆకాంక్షించారని తెలిపారు. అనవసర వివాదాల్లోకి ఇండస్ట్రీని లాగొస్తున్నారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వ సహకారం, ప్రజల ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నామని దిల్ రాజు పేర్కొన్నారు. రాజకీయ దాడి ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కామెంట్స్ పై దిల్ రాజు స్పందనకు సంబంధించి మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సినిమా ఇండస్ట్రీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ గవర్నమెంట్ కి మధ్య దూరం పెరిగిందన్న కొన్ని అపోహల్ని దూరం చేస్తూ మొన్న మీటింగ్ జరిగింది. 36 మంది సినిమా ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఒక మీటింగ్ కి అటెండ్ అవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన మీటింగ్ లో ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి, ఒక గ్లోబల్ హబ్ గా ఇండస్ట్రీని ఎలా మలచాలి, ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి స్టూడియోస్ అన్ని రకాలుగా ఇండియా మొత్తం అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇండియా నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకుంటున్నారు. అది కాదు, ఇంటర్నేషనల్ గా కూడా ఒక హబ్ గా ఇండస్ట్రీని ఎలా మలచాలి అనే ఒక ప్రోగ్రెసివ్ థాట్ లో మీటింగ్ జరిగిందని, సినిమా ఇండస్ట్రీ ఆ మీటింగ్ పట్ల చాలా శుభ పరిణామంగా చూస్తుందని, ఇండస్ట్రీ ఇలాంటి మీటింగ్ జరుగుతుందని వాళ్ళు ఊహించలేదని కూడా చెప్తారు. ఇండస్ట్రీ పట్ల తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఆలోచనలతో ఉన్నట్టు వాళ్ళు ఒక ఛాలెంజ్ ని తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారని చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణలో సినిమా పరిశ్రమ తరలిపోతుంది. తెలంగాణలో సినిమా పరిశ్రమకి గవర్నమెంట్ కి మధ్య చాలా దూరం పెరిగింది. ఒక ఇన్సిడెంట్ మీద చట్టపరంగా తీసుకున్న చర్యల్ని అది ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉన్నాయన్న కొన్ని అపోహలు చాలా వచ్చాయి. అపోహల్ని దూరం చేసే విధంగా ఆ మీటింగ్ జరిగింది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ వరకే చూడాలి కానీ గవర్నమెంట్ ఎప్పుడు సినిమా పరిశ్రమకి వ్యతిరేకం కాదని స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు అలాంటి సందర్భంలో ఇండస్ట్రీలో జరిగిన ఏ విషయాన్నైనా సరే రాజకీయ రంగు ఇండస్ట్రీకి పొలమొద్దని, గవర్నమెంట్ కి వ్యతిరేకంగాను గవర్నమెంట్ కి ప్రతికూలంగాను ఎప్పుడూ తాము ఉండలేదని తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సహృదయంతో మాట్లాడారు. ఇండస్ట్రీ పట్ల ఒక పెద్ద ఆలోచనతో ఉన్నట్టు ఆయన మాటల్లో తెలిసింది. ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా ఆనందంగా ఆయన మాట్లాడిన మాటలు తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రీ ఎప్పుడు గవర్నమెంట్ కి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కూడా స్వచ్ఛందంగా వచ్చి క్యాంపెయిన్ చేయడానికి కూడా హీరోస్ ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా శ్రీలీల కానీ ప్రభాస్ కానీ వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అండ్ సినిమా పరిశ్రమ కలిసి ప్రభుత్వానికి అవేర్నెస్ క్రియేట్ చేసే అంశాల్లో కలిసి పనిచేస్తుందనే విషయం స్పష్టం చేయడం జరిగింది. దిల్ రాజు కూడా ఈ సందర్భంగా ఇండస్ట్రీకి ఎలాంటి రాజకీయ రంగు పొలమొద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. సుజనా, థ్యాంక్ యూ కుమార్.